భక్తులు రాసినటువంటి కీర్తన. బహుగా ప్రార్థన చేయండి, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలువుడి, దేవునికి ఎప్పుడు మహిమ కలుగనీయుడి. కనుక మనకు కూడా చెవులు ఉండాలి. ఏంటి అంటే దేవుని స్వరాన్ని వినే, ఆయన వాక్యాన్ని వినే చెవులు, దేవుని స్వరాన్ని ఆత్మ సంఘంతో చెప్పుచున్నమాట. చెవి గలవాడు వినును కాక. చెవులున్నాయి మనకి మన ప్రక్కింటి వారు చెప్పే మాటలు వినడానికి మనకు చెవులున్నాయి. కానీ ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఈరోజు మనం వినగలిగే చెవులు మనకున్నాయా? ఆదివారం మన మందిరానికి వెళుతున్నాము, పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతున్నారు, ఆ మాటలు వినగలిగే చెవులు మనకున్నాయా? అటువంటి ఆత్మ సంగములు, పరిశుద్ధాత్మ చెప్పే సంగతులు ఈవేళ ఆదివారం మనం చర్చికి వెళ్ళి దేవునికి ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు